చాలామందికి వంటల ప్రోగ్రామ్‌లు చేసే యూట్యూబ్ ఛానెల్స్ అయినా, లేదా ఇప్పుడు మాలాగా ఈటీవీలో వర్క్ చేస్తాం గదా! ఈటీవీ అభిరుచిలో అయినా కుకరీ షో చేసినప్పుడు చాలా వంటకాలు చేస్తారు గదా! వాటిని ఏం చేస్తారు అని చాలామందికి డౌటొస్తుంది. వండినవి ఏం చేస్తామండి హ్యాపీగా తింటాం. నాన్ వెజ్ అనుకోండి వెంటనే తినేస్తాం. అదే వెజ్ అనుకోండి కాసేపు ఆలోచించి తిందామా? వద్దా? అన్నట్టుగా తింటాం. ఇలాంటి మంచి స్వీట్స్ చేశామనుకోండి ఎప్పుడవుతదా? ఎప్పుడు అవగొడదామా? అన్నట్టు చూస్తూ ఉంటామనమాట. మా ఇంట్లో ఒకవేళ కుకరీ షో ఉంటే గనక 4-5 రెసిపీస్ చేసి ఇలా అన్ని బాక్సులు పెట్టుకొని అందరం షేర్ చేసుకుంటాం. ఈ బాక్స్ ఏమో మా ఎడిటర్ నిధికనమాట. క్యారెట్ హల్వా చేశాను షేరింగ్. ఈ బాక్స్ ఏమో ఇంకెవరు యష్‌కి. ఇందులో యష్‌కి పెట్టిస్తామన్నమాట. ఇంకొక బాక్స్ పైన జ్యోతికెళ్తుంది. ఇంకా కావాలి అంటే ఇంకొక బాక్స్ మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తుందనమాట. మాకు. సో, అలా ఏ రెసిపీ చేసినా షేర్ చేసుకుంటాము. అంటే ఎవరికి ఏమి ఇష్టమో దాన్ని బట్టి బాక్సులు ఎక్కువ, తక్కువ అన్నది డిసైడ్ అవుతుందనమాట. కుకరీ షో రోజు నిధి అయినా, ఇంకొక ఎడిటర్ ఉంది, తమ్నెయిల్ చేసే అమ్మాయి ఉంది, యషు, నేను ఇంకెవరు ఓన్లీ ఇక్కడే వంట జరుగుతది. ఇంకెవరింట్లో వంట ఉండదు. అన్నీ అలా షేర్ చేసుకుంటామనమాట. చాలామంది డౌట్ క్లియర్ అయ్యి ఉంటుంది. బావుంది గదా! ఇలా షేరింగ్. ఐ లవ్ షేరింగ్ అండి.